వెల్కమ్ టు సత్య కిచెన్. ఈరోజు నేను ఒక రుచికరమైనటువంటి ఆకుకూర పప్పును తయారు చేయబోతున్నాను. రెగ్యులర్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఈ పప్పును తయారు చేశాను. చాలా బాగుంటుంది. ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో ముందుగా చూద్దాం. అందుకోసం ఒక గ్లాసు కందిపప్పు తీసుకున్నాను. చూడండి, ఈ విధంగా శుభ్రం చేసుకొని నీళ్లు పోసి శుభ్రంగా కడుక్కోవాలి. నేను పప్పు తయారు చేయడానికి ముందుగా ఈ కందిపప్పును నానబెట్టుకుంటున్నానండి. ఎక్కువగా నానాల్సిన పని లేదు. జస్ట్ మనం వంట స్టార్ట్ చేసే ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది. కందిపప్పుని ఇట్లా 2 సార్లు కడుక్కోవాలి. నీళ్ళు వంపేసి మరి నీళ్ళు పోసి కొన్ని మూత పెట్టి ఒక సైడ్కి పెట్టుకుందాం. ఇప్పుడు మనం కుక్కర్ తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకుందాము. తర్వాత ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు మరీ ఎర్రగా అవసరం లేదండి, జస్ట్ కలర్ మారితే సరిపోతుంది. ఫ్రెండ్స్, మొదటిసారి మీరు నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా జస్ట్ ఎర్రగా అయితే సరిపోతుంది. ఇప్పుడు మనము ఇక్కడ నేను ఒక కట్ట మెంతికూర కట్ట తీసుకున్నానండి, పెద్ద మెంతికూర శుభ్రం చేసుకున్నాను. శుభ్రం చేసి పెట్టుకొని ఇప్పుడు మనం ఈ తాలింపులో వేసుకోవాలి. ఈ ఆకుకూరను కొద్దిగా ఫ్రై చేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఆకుకూరని. ఆకుకూర ఫ్రై అయిన తర్వాత మనం ఇందాక నానబెట్టుకున్నటువంటి కందిపప్పుని వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాము. ఫ్రై అవుతుంది, కందిపప్పు కూడా కొద్దిగా ఫ్రై అవుతుంది ఆయిల్లో కలుపుకోవడం వల్ల. ఇప్పుడు మనము ఎసురు పోసుకుందాము. మీకు పప్పు చిక్కగా కావాలా కొద్దిగా లూజ్గా కావాలన్నట్టు దాన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకోండి. కొద్దిగా చింతపండు, తర్వాత ఒక 2 టమాటాలు యాడ్ చేసుకున్నాను. అదేవిధంగా కొద్దిగా పసుపు, తర్వాత కొద్దిగా కారం పొడి వేసుకుంటున్నానండి. కారం పొడి పూర్తిగా మీ ఆప్షనల్. తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. ఈ మెంతికూర పప్పుకి కొత్తిమీర వేసుకుంటే కాంబినేషన్ చాలా బాగుంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి. అన్నిటిని ఒకసారి బాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టి ఒక 3 విజిల్స్ రానిద్దాము. చూద్దామండి, విజిల్ చల్లారిపోయిందేమో. చూడండి, పప్పు బాగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం ఈ పప్పుని స్మాష్ చేసుకుందామండి. ఇలా పప్పు గుత్తితోని బాగా మెత్తగా రుబ్బుకోవాలి. తర్వాత టేస్ట్కి తగ్గట్టు ఉప్పును కూడా వేసుకుందాము. అన్నిటిని ఒకసారి కలుపుకుందాము. పప్పు మరీ మెత్తకొద్దండి, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. దీనికి తాలింపు పెట్టుకుందాము. ఒక ప్యాన్ తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. తర్వాత పోపు దినుసులు వేసుకుందాం. జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పు, కరివేపాకు, ఎండుమిరపకాయలు. తర్వాత ఎల్లిపాయలు కాస్త ఎక్కువ వేసుకోండి, బాగుంటుంది. చిత్తకొట్టు వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. ఇప్పుడు కొద్దిగా ఇంగువ వేసుకుందాం. ఇవన్నీ కూడా బాగా కలుపుకోవాలి. తాలింపు బాగా మంచి స్మెల్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. చూడండి, తాలింపు రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ తాలింపును మనము పప్పుకు యాడ్ చేసుకుందాం. పప్పు రెడీ అయిపోయిందండి. సింపుల్గా చేసేసుకోవచ్చు ఈ పప్పుని. ఎంతో టేస్ట్ ఉంటుందండి పప్పు. కంపల్సరీ ట్రై చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.